ప్రపంచం మొత్తానికి ఆదర్శం మన భారతీయ వివాహ వ్యవస్థ. ఒకసారి 3 ముళ్ళు 7 అడుగులు కలిసి వేసిన జంట మనసా వాచా ఒకటిగా జీవిత ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా చెయ్యి మాత్రం వదిలిపెట్టరు. చితి కాలే వరకు వారి బంధం కొనసాగుతుంది. కానీ గత కొన్నాళ్లుగా ఇంత పవిత్రమైన, ప్రపంచానికి ఆదర్శప్రాయమైన వివాహ బంధం బలహీనపడుతోంది. అక్రమ సంబంధాలు ఒకవైపు మన వివాహ వ్యవస్థను చెదపట్టినట్లు పడితే, మరోవైపు పాశ్చాత్య పోకడలకు పోతున్న యువత పెళ్లి బంధం ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోతోంది. దీంతో చిన్న చిన్న గొడవలకే బంధాన్ని తెంచుకుంటోంది. దీంతో సమాజంలో చాలా పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఓర్పు సహనంతో పాటు అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్తో ఒడిదుడుకులకు ఎదుర్కొంటూ పోవాల్సిన భార్యాభర్తలు విడిపోవడమే సమస్యకు సమాధానంగా భావిస్తూ చిన్న చిన్న వాటికే డైవర్స్ తీసుకుంటున్నారు. కానీ ఓ భర్త మాత్రం 70 ఏళ్ల వయసులో తన భార్య పట్ల ప్రేమతో పాటు తన భర్త ధర్మాన్ని చూపించిన తీరు ఇప్పుడు నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ప్రేమకు వయసు అడ్డు కాదని నిరూపించిన ఆ వృద్ధుడి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి 70 ఏళ్ల రిక్షా కార్మికుడి ప్రేమగాథలోకి ఎంటర్ అవుతాం. ఇది ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా మోదిపడ గ్రామానికి చెందిన బాబు లోహర్ అనే 70 ఏళ్ల రిక్షా కార్మికుడి ప్రేమగాథ. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రిక్షాయే అతడి జీవితం. రిక్షా నడుపుతూనే తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడు. ఇక పెళ్లైన తర్వాత రిక్షాతో పాటు జ్యోతి ఆయన జీవితమైంది. దీంతో రిక్షాతో పాటు తన భార్య జ్యోతికి ఏమైనా అయితే అతడు తట్టుకోలేడు. 70 ఏళ్ల వయసులో కాయకష్టం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గతేడాది నవంబర్లో ఆయన భార్య జ్యోతికి పక్షవాతం రావడంతో ఆయన జీవితం తలకిందులైంది. కళ్ల ముందు భార్య పక్షవాతంతో బాధపడటాన్ని చూడలేకపోయాడు. మరోవైపు ఊర్లోని వైద్యులు ఆమెను కటక్లోని ఎస్ఎస్సిబి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే సంబల్పూర్ నుండి కటక్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరం. భార్యను అక్కడికి అంబులెన్స్ లేదా ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకుని వెళ్లాలి. కానీ బాబు లోహర్కు అంత ఆర్థిక స్తోమత లేదు. కానీ తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలన్న తపన అతనికుంది. దీంతో తనకున్న ఏకైక ఆస్తైన రిక్షానే నమ్ముకున్నాడు. దాన్ని అంబులెన్స్గా మార్చాడు. ఇంట్లో ఉన్న పాత పరుపుల్ని రిక్షాలో పరిచి భార్యను అందులో జాగ్రత్తగా ఏ ఇబ్బంది లేకుండా పడుకోబెట్టాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తన గమ్యం 300 కిలోమీటర్లు. దీంతో ప్రతిరోజు 30 కిలోమీటర్లు రిక్షాని తోలాడు. మధ్య మధ్యలో రిక్షా ఆపి ఉన్న దాంట్లో కడుపు నింపుకుంటూ భార్యకు తిండి పెట్టాడు. రాత్రుల్లో రోడ్డు పక్కన ఉన్న షాపుల దగ్గర తలదాచుకుని రెస్ట్ తీసుకునేవాడు. అలా 1 కాదు 2 కాదు 9 రోజుల పాటు బాబు లోహర్ యాత్ర కొనసాగింది. 300 కిలోమీటర్లు రిక్షా తొక్కి కటక్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో భార్యకు చికిత్స కోసం చేర్పించాడు. 300 కిలోమీటర్లు రిక్షా తొక్కి కటక్లోని ప్రభుత్వాసుపత్రిలో భార్యను చికిత్స కోసం చేర్పించాడు. ఆసుపత్రిలో 2 నెలల పాటు భార్యకు చికిత్స అందించగా అక్కడే ఉండి తనకు సపర్యలు చేశాడు. ఉన్నది తిని ఆసుపత్రి ఆవరణలో పడుకునేవాడు. మొత్తానికి తన భార్య ఆరోగ్యం కొంత కుదుటపడింది. తాను అనుకుంది సాధించాడు. దీంతో భార్య జ్యోతిని తీసుకుని అదే రిక్షాలో జనవరి 19న తన తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కానీ విధి మాత్రం బాబు లోహర్ను ఇంకో పరీక్ష పెట్టింది. అతడి రిక్షాను చౌద్వార్ సమీపంలో ఒక వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి తలకు గాయమైంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాబు లోహర్ కన్నీటి కథను విని చలించిపోయారు. పోలీసులే చందాలు వేసుకుని వేరే వాహనాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. కానీ బాబు లోహర్ మాత్రం తన జీవితంలో ప్రతి కష్టసుఖంలో తోడుగా ఉన్న ఆ రిక్షాను వదిలిపెట్టడానికి ఒప్పుకోలేదు. తన జీవితంలో తనకు ఇద్దరు ఇష్టమని, ఒకరు తన భార్య అయితే మరొకటి తన రిక్షా అన్నాడు. ఈ రెండిటిని తను వదల్లేను అని బాబు లోహర్ కన్నీటి పర్యంతమయ్యాడు. చివరికి పోలీసులు ఇచ్చిన స్వల్ప ఆర్థిక సహాయాన్ని తీసుకుని రిక్షాను బాగు చేసుకుని అదే రిక్షాను 300 కిలోమీటర్లు తొక్కుతూ భార్యను సురక్షితంగా సంబల్పూర్ చేర్చాడు బాబు లోహర్. భార్యను ఆసుపత్రికి తీసుకుని వెళ్లడానికి 300 కిలోమీటర్లు, తిరిగి ఇంటికి తీసుకుని రావడానికి 300 కిలోమీటర్లు. ఇలా ఎంత కష్టమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మొత్తం 600 కిలోమీటర్లు రిక్షా తొక్కిన ఈ వృద్ధుడి ప్రేమగాథ ముందు చిన్న చిన్న వాటికే బ్రేకప్లు, డైవర్స్లు తీసుకునే వాళ్ల ప్రేమ కంటే ఎన్నో రెట్లు గొప్పది. అందుకే నెటిజన్లు ఈ 70 ఏళ్ల ప్రేమికుడికి సలాం కోరుతున్నారు.